హలో అండి. ప్రతి స్త్రీకి ఉదయం నుంచి సాయంత్రం దాకా కిచెన్ టిప్స్, క్లీనింగ్ టిప్స్ అయితే డైలీ కావాలని అలాంటి టిప్స్ అయితే కొన్ని చూస్తామా? ప్రతి స్త్రీ అయితే వీడియో అయితే స్లిప్ చేయకండి, లాస్ట్ దాకా చూడండి. రాండి అయితే ఇప్పుడైతే వీడియోకి వెళ్తామా? ఫస్ట్ టిప్స్ అయితే చూస్తాం రండి. టిప్ 1, మనము మార్కెట్కి వెళ్ళినప్పుడు అయితే ఇలాంటి బ్యాగులు అయితే తీసుకువెళ్తాం. ఇలాంటి బ్యాగులు తీసుకెళ్ళినప్పుడు ఇలాంటి పర్సు ఉంటే తీసుకోండి. తర్వాత అయితే పిన్ తీసుకొని ఎలా చూపిస్తున్నానో ఇలా అయితే వేసుకోండి. చూడండి, మనము అయితే చేతిలో అయితే ఈ పర్సు చేతిలో తీసుకువెళ్తాం. ఈ బ్యాగ్ అయితే ఇలా వేసుకోండి, సేఫ్టీగా ఉంటుంది. చూడండి, కూరగాయలు తీసుకెళ్ళినప్పుడు ఇలాంటి బ్యాగ్ అయితే తీసుకువెళ్తాం. ఇలా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి, సేఫ్టీగా ఉంటుంది, చాలా అందంగా కూడా కనిపిస్తుందని. మీకైతే టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి. రాండి అయితే మరో టిప్స్ అయితే చూస్తామా? టిప్ 2, పాలు అయితే ఒక్కొక్కసారి అయితే పగిలిపోతుందని ఉదయం ఒకసారి కాగబెట్టిన తర్వాత సాయంత్రం ఒకసారి వేడి చేస్తాం, అప్పుడైతే పగిలిపోతుందని కొబ్బరి నూనె కొంచెం ఒక 2 డ్రాప్ అయితే వేయండి, పగలకుండా ఫ్రెష్గా ఉంటుంది. చూడండి, ఇప్పుడైతే సాయంత్రము వేడి చేసుకున్నాను, పగలకుండా ఉంటుంది. మీకైతే టిప్స్ నచ్చితే లైక్ చేసుకోండి. ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తాం రండి. టిప్ 3, మనమైతే పాత్రలు కడుగుతాం. స్క్రబ్బర్లు, పీచులు చూడండి ఎలా ఉందో. ఇదైతే ఒక 10 రోజులకు ఒకసారి అయితే ఇలా క్లీన్ చేసుకోండి. ఇప్పుడైతే ఒక బౌల్ అయితే వేడి నీళ్ళు తీసుకోండి. తర్వాత విమ్ జెల్ ఉంటే వేసుకోండి, లేకపోతే సర్ఫ్ ఉంటే కొంచెంగా వేసుకోండి. విమ్ జెల్ వేసుకున్న తర్వాత అయితే సాల్ట్ కొంచెంగా వేసుకొని ఇలా బాగా ఒక స్పూన్లో కలపండి. ఇలా కలిపిన తర్వాత స్క్రబ్బర్లు పీచులు ఉంటుందని ఆ పీచులు వేసుకోండి. చూడండి, ఇలా వేసుకొని ఒక 5 నిమిషాలు అలానే పెట్టండి. ఒక స్పూన్లో బాగా కలపండి. ఒక స్పూన్లో బాగా కలిపిన తర్వాత ఒక 5 నిమిషాలు పెట్టండి. చూడండి, ఇప్పుడైతే 5 నిమిషాలు అయ్యా. ఇప్పుడైతే స్పూన్లో ఇలా బాగా కలపండి. చూడండి ఎలా ఉందో, ఎంత గలీజ్ ఉందో చూడండి. ఇప్పుడైతే ఒక ప్లేట్, ఇప్పుడైతే మంచినీళ్ళు అయితే తీసుకోండి. ఇదైతే స్క్రబ్బర్లు అయితే చూడండి ఎంత గలీజ్ ఉందో చూడండి. మనమైతే ఈ పీచులు అయితే ఒక 10 రోజులకు ఒకసారి అయితే ఇలా క్లీన్ చేసుకోవాలి. చూడండి, క్రిములు ఎలా ఉందో, చూడండి ఎలా ఉందో. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడైతే కడుక్కున్నాను, మంచినీళ్ళు అయితే ఒకసారి కడుక్కున్నాను. చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తూ ఉందో. వారానికి ఒకసారి అయితే పీచులు ఇలా క్లీన్ చేసుకోవాలి. మీకైతే టిప్స్ నచ్చితే లైక్ చేసుకోండి. రాండి అయితే మరో టిప్స్ చూస్తామా? టిప్ 4, పిల్లలు అయితే బ్రష్ చేసిన తర్వాత బ్రష్ అయితే సరిగా కడగటం లేదని చూడండి ఎలా ఉందో పేస్ట్. ఈ బ్రష్ అయితే ఇలా ఒకసారి అయితే క్లీన్ చేసుకోండి. ఇప్పుడైతే ఒక బౌల్ అయితే వేడి నీళ్ళు అయితే తీసుకోండి. వేడి నీళ్ళు తీసుకున్న తర్వాత వంట సోడా కొంచెంగా వేసుకోండి. వంట సోడా అయితే వేసుకున్న తర్వాత సాల్ట్ అయితే కొంచెంగా వేసుకోండి. ఒక స్పూన్ తీసుకొని బాగా కలుపుకోండి. తర్వాత బ్రష్లు ఇలా వేసుకొని ఒక 5 నిమిషాలు పెట్టండి. చూడండి, ఇప్పుడైతే 5 నిమిషాలు అయితే పెట్టుకున్నాను. 5 నిమిషాలు అయిన తర్వాత బ్రష్ తీసుకొని ఇలా అయితే క్లీన్ చేసుకొని చూడండి ఎలా ఉందో. ముందు ఎలా ఉందో, ఇప్పుడు ఎలా ఉందో చూడండి. ఇప్పుడైతే 5 నిమిషాలు అయిన తర్వాత ఇలా ఎలా చూపిస్తున్నానో ఇలా అయితే అనుకోండి. ఇలా అనుకున్న తర్వాత మంచినీటిలో కడుక్కోండి. ఇలా అయితే పిల్లలకైతే వారానికి ఒకసారి అయితే బ్రష్లు అయితే ఇలా క్లీన్ చేసేయాలి. చూడండి, ముందు అయితే పేస్ట్గా ఉండదని ఇప్పుడు ఎంత బాగా అయితే కనిపిస్తూ ఉందో చూడండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీకైతే టిప్స్ నచ్చితే లైక్ చేసుకోండి. రాండి అయితే ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తామా? టిప్ 5, మనము డైలీ బాత్రూమ్ అయితే కడుగుతాం. చూడండి, ఒక 2 రోజులు అయితే బాత్రూమ్ కడగలేదు. వీడియో కోసం అలానే పెట్టుకున్నాను. ఎలా ఉందో, మేమైతే ఉప్పు నీటి వాడడం వలన ఉప్పు నీటి కర్రలు అయితే ఎక్కువగా ఉంటుంది. చూడండి ఎలా ఉందో, ఎక్కువగా ఉప్పు నీటి కర్ర అయితే ఉండిపోయింది. ఈ బాత్రూమ్ క్లీనింగ్ అయితే వీడియోలో చూస్తామా, ఎక్కువగా గలీజ్ అయిపోయింది. ఇప్పుడైతే ఒక బౌల్లో అయితే వేడి నీళ్ళు అయితే తీసుకోండి, వేడిగా ఉండాలి. ఇప్పుడు వేడి నీళ్ళు తీసుకున్న తర్వాత ఇదైతే బ్లీచింగ్ పౌడర్ అన్ని దుకాణాల్లోనూ ఉంటుంది, 20 రూపీస్ అయితే ప్యాకెట్. ఇదైతే ఒక 3 స్పూన్ అయితే తీసుకున్నాను. బ్లీచింగ్ పౌడర్ ఇది అన్ని దుకాణాల్లోనూ ఉంటుంది. తర్వాత ఇదైతే నిమ్ముప్పు అన్ని దుకాణాల్లోనూ ఉంటుంది. నిమ్ముప్పు అయితే ఒక స్పూన్ తీసుకున్నాను. నిమ్ముప్పు లేకపోతే లెమన్ ఉంటే ఒక 3-4 అయితే తీసుకొని చూడండి. ఇప్పుడైతే నిమ్ముప్పు, బ్లీచింగ్ పౌడర్ వేసుకున్నాను, ఎలా పొంగి వస్తుందో. ఇప్పుడైతే ఇదైతే సర్పు, రిన్ సోప్ పౌడర్ అయితే తీసుకున్నాను. చూడండి ఎలా రియాక్షన్ అయితే ఉందో. సోప్ పౌడరు, నిమ్ముప్పు, బ్లీచింగ్ పౌడర్ 3 వేసుకున్నాం. చూడండి ఇలా వేసుకుంటే అలే పొంగి వస్తుంది. చూడండి, ఇలా వేసుకున్న తర్వాత అయితే ఒక స్టిక్ తీసుకొని ఇలా అయితే బాగా కలుపుకోండి. చూడండి ఇలా అయితే బాగా కలుపుకోండి. ఇప్పుడైతే కంపల్సరీగా మాస్క్ అయితే వేసుకోండి. తర్వాత చేతికి అయితే గ్లోవ్స్ ఉంటే వేసుకోండి, లేకపోతే ఇలాంటి కవర్ అయితే వేసుకోండి. చూడండి ఎలా ఎక్కువగా ఉప్పు నీటి ఖరాబ్ అయిందో. మా బాత్రూమ్ చూడండి ఎలా అయిపోయిందో. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆ లిక్విడ్ అయితే బాత్రూంలో పోసుకోండి.
చూడండి. ఇదైతే 100% యూస్ఫుల్. చూడండి ఎంత బాగా అయితే క్లీన్ అయిందో, నేనే నమ్మను అంత బాగా అయితే క్లీన్ అయిపోయింది. చూడండి ఇప్పుడైతే బాత్రూమ్ అయితే ఇలా అయితే పోసుకున్నాను. చూడండి ఇలా పోసుకున్న తర్వాత అయితే ఒక 5 నిమిషాలు అలానే నానబెట్టాలి, అలానే వదలండి. చూడండి ఎక్కువగా ఉప్పు నీటి కర అయిపోయింది. ఒక 2 రోజులు అయితే వీడియో కోసం అలానే పెట్టుకున్నాను దాన్ని. అందువలన ఇప్పుడు వాటర్లో అయితే పోసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు అలానే పెట్టండి. ఒక 5 నిమిషాలు అయిన తర్వాత ఇలాంటి బ్రష్ ఉంటే తీసుకొని అయితే ఇలా రుద్దుకొని చూడండి. ఇలా అయితే ఒకసారి రుద్దు చూడండి. ఎంత ఉప్పు నీటి కర ఉన్న బాత్రూమ్ కూడా ఒకే ఒక 10 నిమిషాల్లో క్లీన్ అయిపోతుంది. చూడండి ఇప్పుడైతే రుద్దుకున్నాను. చూడండి ఎక్కువగా ఉప్పు నీటి కర అయిపోయిందని అందువలన అయితే ఇలా రుద్దుకున్నాను. ఇలా అయితే రుద్దుకున్న తర్వాత అయితే చూడండి వాటర్లో అయితే కడిగి చూపిస్తున్నాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. అలా క్లిక్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నా వీడియో అందుబాటులో వస్తుంది. చూడండి ఇప్పుడు బాత్రూమ్ డోర్ కూడా ఎక్కువగా ఉప్పు నీటి కర అయిపోయింది, అది కూడా రుద్దుకున్నాను. ఇప్పుడైతే రుద్దుకున్న తర్వాత అయితే వాటర్లో అయితే కడిగి ఇది ఇప్పుడు చూడండి ఎంత రుద్దుకున్నాను. రుద్దుకున్న తర్వాత అయితే వాటర్లో అయితే కడిగి చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగా అయితే క్లీన్ అయింది. నేనే షాక్ అయిపోయినాను, అంత బాగా అయితే క్లీన్ అయింది. చూడండి ఇప్పుడు అయితే వాటర్లో అయితే కడిగి చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగా అయితే క్లీన్ అయింది. ఎక్కువగా ఉప్పు నీటి కర ఉంటే కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఒక 10 నిమిషాలు అయితే క్లీన్ అయిపోతుంది. చూడండి ఇప్పుడైతే వాటర్లో అయితే కడుగుతున్నాను. ఇదైతే 100% యూస్ఫుల్. చూడండి ఎంత బాగా అయితే క్లీన్ అయిందో. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, మీరే షాక్ అవుతారు, అంత బాగా అయితే క్లీన్ అవుతుంది. ఇప్పుడైతే వాటర్లో అయితే కడుగుతున్నాను. చూడండి వాటర్లో కడిగిన తర్వాత మీకు చూపిస్తున్నాను ఎంత బాగా అయితే క్లీన్ అయింది. చూడండి ఇప్పుడైతే వాటర్లో అయితే కడుక్కున్నాను. చూడండి ఎంత ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో. చూడండి ఎంత బాగా అయితే క్లీన్ అయిందో. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీకైతే ఏదైనా ఒక టిప్స్ నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, మరో వీడియోలో కలుస్తామా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చిన్న లైక్ ఇవ్వండి. మరో వీడియోలో కలుస్తామా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.